అండి నేను మీ సరోజ. ఈరోజు మన రెసిపీ వచ్చేసి మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి. చాలా బాగుంటుంది. ఇలా ఒకసారి మీరు చేసి చూడండి. పిల్లలైతే ఇష్టంగా తింటారు. పొద్దున మనం ఉదయాన్నే ఏ అడవిడి లేకుండా మనం ఈజీగా వీటిని చేసి పెట్టవచ్చు ఇంట్లో వాళ్ళకు. హెల్తీగా చాలా బాగుంటాయండి. ఒక్కసారి చేసుకుంటే మళ్ళీ మళ్ళీ చేయమంటారు ఇంట్లో వాళ్ళైతే, అంత బాగుంటాయి. తప్పక ట్రై చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూసే వాళ్ళైతే పక్కకున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీ ఫోన్కు నోటిఫికేషన్ రూపంగా వస్తుందండి. వెంటనే చూసేయచ్చు. నచ్చిందంటే చేసుకోవచ్చు. చాలా బాగుంటుందండి. ఎలా చేసిందన్నది వీడియోని క్లిక్ చేయకుండా చివరి దాకా చూసేయండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాం పదండి. ఫస్ట్ 2 టమాటాలు ఉడకబెట్టుకోవాలి. వాటర్లో వేసి అట్లా తొక్కు ఊసేదాకా ఉడకబెట్టుకోవాలి. ఒక 2-3 నిమిషాలు ఉడకబెట్టుకుంటే మనకు అట్లా ఉడుకుతాయి. ఇప్పుడు వీటిని వాటర్ నుంచి తీసి మనం పైన తొక్కంతా తీసేయాలి. అట్లా సపరేట్ చేయాలి తొక్కంతా. చేసినాక మనం వీటిని చిన్న కట్ చేసుకోండి. అట్లా కట్ చేసుకోవాలి. ఇంట్లో నంబర్స్ ఎక్కువ ఉంటే ఇంకో టమాటా ఎక్కువ అయినా తీసుకోవచ్చండి. మీ ఇంట్లో ఉన్న నంబర్స్ని బట్టి టమాటాలు ఎక్కువ తక్కువ అన్నది చేసుకోవచ్చు. ఈ 2 టమాటాలు ఒక ముగ్గురికి సరిపోతుందండి. ఇప్పుడు మనం దాన్ని మెత్తగా పట్టుకోవాలి. చూడండి అట్లా. ఆ టమాటా గుజ్జంతా మనం ఒక గిన్నెలోకి వేసుకోవాలి. టమాటా ప్యూరీ వేసుకున్నాక మనం సరిపోని సాల్ట్ వేసుకోవాలి. 1 స్పూన్ దాకా వేసుకున్న సాల్ట్. ఇప్పుడు మనం ఆ టమాటా రసానికి సరిపోనే మనం గోధుమ పిండి వేసుకోవాలి. గోధుమ పిండి అంతా అట్లా కలుపుకోండి. గోధుమ పిండి మనకు కొలత అన్నది ఏముండదు. అంటే మనకు టమాటా రసంలో ఎంత అయితే పడుతుందో అంతే తీసుకోవాలి. చూడండి, మనం చపాతీ పిండి ఎట్లా కలుపుతామో దీన్ని ఇస్తాం అట్లనే కలుపుకోవాలి. సాఫ్ట్గా కలుపుకోవాలి. పిండి సుత కలిపినాక ఇప్పుడు దానికి మనం ఒకటి మూత పెట్టేసి ఒక అరగంట 10 నిమిషాలన్నా పక్కకు పెట్టుకోండి. చూడండి, నేను ఒక 10 నిమిషాల తర్వాత చూపిస్తున్నా. దాన్ని మళ్ళీ ఒకసారి అంతా కలుపుకోవాలి. అట్లా కలుపుకొని అట్లా రోల్ చేసుకొని మనం వీటిని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి. అన్నీ ఒకే సైజు చేసుకుంటే మనకు చపాతీ సుతం ఒకే సైజులో వస్తుంది. చూడండి, ఇప్పుడు ఒక పిండి ముద్దను తీసుకొని కడమ పక్కకు పెట్టేసుకొని దాన్ని నేను చూపించినట్టు అట్లా పోల్ చేసుకొని మనం దాన్ని మళ్ళీ రౌండ్స్ బాల్ లాగా చేసి మనం దాన్ని చపాతీగా దాన్ని చేసుకోవాలి. కొంచెం పొడిపిండి చల్లుకుంటా మనం దాన్ని చపాతీని రోల్ చేసుకోవాలి. ఎంత పతలా వీలైతే అంత పతలా చేసుకోండి. పతలా చేసుకుంటేనే బాగుంటాయి, పొంగుతూ వస్తాయి అప్పుడే. చూడండి, చపాతీ అంతా అట్లా మనం చేసుకోవాలి. ఎంత పతలా వీలైతే అంత పతలా మనం చపాతీని దాన్ని తయారు చేసుకోవాలి. చూడండి అట్లా. ఇప్పుడు దాని మీద కొంచెం ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసినాక మనం చపాతీ అంతా ఆయిల్ అంతా స్ప్రెడ్ చేయాలి. చేసినాక కొంచెం పొడిపిండి సుతం జల్లేయండి. వేసినాక నేను చూపించినట్టు అట్లా కట్ చేసుకోండి. చపాతీని అట్లా కట్ చేసుకోవాలి. అంటే మనకు చేసుడు ఈజీగా అవుతుంది. ఇట్లా చూడండి, అట్లా మనం దాన్ని మడతేసుకోవాలి. అట్లా మడతేసినాక మళ్ళీ మనం ఇట్లా వేసుకోవాలి. అట్లా మనం దాన్ని మడతేసుకున్నాక దాన్ని కొంచెం ఏమన్నా ఎక్స్ట్రా ఉంటే కట్ చేసుకోండి, లేకపోతే అట్లా చేసుకున్నా పర్లేదు. ఇప్పుడు మనం దాన్ని మళ్ళీ పొడిపిండిని కొంచెం జల్లుకొని మళ్ళీ చపాతీలాగా దాన్ని పతలా చేసుకోవాలి. మళ్ళీ ఇస్తాం. మనం ఎంత పతలా వీలైతే అంత పతలా చేసుకోండి. మనం ఈ చపాతీ ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్కే కాకుండా
లంచ్ లాగా అయినా డిన్నర్ లాగా అయినా ఎలా తిన్నా చాలా బాగుంటుందండి. ఊరికొకే తీరు చపాతీ బోర్ కొడుతుంది కదా, కొంచెం వెరైటీగా ఇలా చేసుకోండి, చాలా బాగుంటుంది. ఒక్కసారి చేసి పెడితే పిల్లలకు ఇలాగే చేయమంటారు, అంత బాగుంటుంది. ఇప్పుడు మనం చపాతీలన్నీ చేసుకోవాలి. అట్లా మిగతా పిండితో అలాగే చేసుకోవాలి. పొడి పిండిని చల్లుకుంటా మనం చేసుకుంటేనే అది అతుక్కోకుండా వస్తుంది, పతలా వస్తుందండి. చూడండి, అట్లా చేసుకున్నాక ఇప్పుడు మనం చపాతీలు పక్కకు పెట్టేసుకొని 2 ఎగ్గులు తీసుకోవాలి. తీసుకొని వీటిని పలుగొట్టుకొని గిన్నెలో వేసుకోవాలి. కొంచెం వెడల్పున్న గిన్నె తీసుకోండి. అంటే మనం చేసిన చపాతీకి సరిపోని తీసుకోవాలి గిన్నె వెడల్పుది. ఇప్పుడు అందులో కొంచెం కరివేపాకు, కొత్తిమీర చిన్న కట్ చేసి వేసుకున్న, అట్లనే కొంచెం సాల్ట్ సరిపోను, అట్లనే ఒక్క చిటికడంతా పసుపు వేసుకొని దాన్ని బాగా కలుపుకోవాలి. ఎగ్గు మిశ్రమం అంతా బాగా కలిసేటట్టు అది క్రీమీగా వచ్చేదాకా మనం ఒక 2-3 నిమిషాలు బాగా కలుపుకోవాలి. చూడండి, అట్లా కలుపుకున్నాక ఇప్పుడు దాన్ని పక్కకు పెట్టేసి మనం స్టవ్ అంటు పెట్టి ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం కాగిందంటే మనం చపాతీని ఇందులో డిప్ చేసుకొని మనం దాంట్లో వేసి ప్యాన్లో వేసి మనం చపాతీని కాల్చుకోవాలి. చూడండి, మనం ఎగ్ మిశ్రమంలో చపాతీని డిప్ చేయాలి. డిప్ చేసి మనం ఆ ప్యాన్లో వేసుకోవాలి. వేసుకొని స్టవ్ అన్నది కొంచెం హైకును లోకు అడ్జస్ట్ చేసుకుంటా మనం చపాతీని కాల్చుకోవాలి. మరి లో ఉంచేస్తాం పొంగదు. కొంచెం హైలో అనుకొని కొంచెం కాలినాక మళ్ళీ లోకి అనుకోవాలి. ఇప్పుడు మీద నుంచి చూద్దాం, కొంచెం కొత్తిమీరది వేసుకోండి. ఇప్పుడు మనం రెండో వైపు సుతం వేసుకుందాము. రెండు వైపులా మంచి కలర్ వచ్చేదాకా చపాతీని కాల్చుకోవాలి. ఎగ్గుతోటి సూపర్ ఉంటుందండి. ఇలా చేసి పిల్లలకు కానీ పెట్టిందంటే ఇంట్లో వాళ్ళు కానీ పిల్లలు కానీ చాలా మెచ్చుకుంటారు, అంత బాగుంటుంది. ఇక వేరే టిఫిన్ అవసరమే లేదంటారు, ఇదే చేసి పెట్టమంటారు. ఇప్పుడు మనం దాన్ని ఒక ప్లేట్లకు తీసుకుందాం. రెండో చపాతీతో మనం వేసుకుందాము. అన్నీ అయ్యే విధంగా మనం ఫ్రై చేసి తీసుకోవాలి. అంటే కొంచెం హైకును లోకి అడ్జస్ట్ చేసుకుంటే చపాతీని మనం కాల్చుకోవాలి. మనకు ఫస్ట్ వేసిన 1 స్పూన్ ఆయిలే సరిపోయిద్ది, మళ్ళీ వేసుకోవడం అవసరం లేదు. చూడండి, అట్లా పొంగుతూ వస్తాయి. దాన్ని కొంచెం అట్లా అనుకుంటే ఇంకా పొంగుతుంది. రెండు వైపులా మంచి కలర్ వచ్చేదాకా వీటిని ఫ్రై చేసి తీసుకున్నాడే కాల్చుకొని. చూడండి, పొంగుతూ వస్తుంది కదా. మనం ఇంకా పతలా చేసుకుంటే ఇంకా పొంగుతుంది. ఇప్పుడు అన్ని చపాతీలు మనం అలాగే కాల్చుకోవాలి. అంటే కొంచెం ఎర్రగానే మనం దాన్ని చపాతీని కాల్చుకోవాలి, అప్పుడే బాగుంటుంది. అన్నీ అయ్యే విధంగా మనం చపాతీలని ఎన్ని చేస్తే అన్నీ అలాగే కాల్చుకొని తీసుకోండి. మనకు 1 స్పూన్ ఆయిల్ తోటి చపాతీలన్నీ కాలుతాయి. ఇప్పుడు ఇలా చేసి ఇంట్లో వాళ్ళకు సర్వింగ్ చేయండి. సూపర్ అంటే సూపర్ ఉంటాయండి. ఒక్కటి తినే కాడ ఇంకోటి ఎక్కువ తింటారు, అంత బాగుంటుంది. ఇలా ఒకసారి ట్రై చేయండి. నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. ఒక లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్తో నా వీడియో ఇంకా కొంతమందికి వెళ్తుంది. మీరు ఇలా చేసుకొని ఎలా కుదిరింది అన్నది కామెంట్ చేయండి. చాలా బాగుంటుందండి. ఒకసారి అయితే తప్పక ఇలా ట్రై చేయండి. మళ్ళీ మళ్ళీ మీరే చేసుకుంటారు, అంత బాగుంటుంది. ఉదయాన్నే అయితే బ్రేక్ఫాస్ట్కి అయితే హెల్దీ బ్రేక్ఫాస్ట్ చాలా బాగుంటుంది.